ఇమీడియట్గా రిప్లేస్మెంట్ చేస్తాం. అది ఆ విలేజ్లో లో వోల్టేజ్ ఉంటే మేము రెక్టిఫై చేసి అడిషనల్గా ట్రాన్స్ఫార్మర్ కావాలంటే పెడతామండి. కాస్త ఇప్పుడు 1 ఇయర్ లేదంటే ఇబ్బందే కదా. శ్రీధర్ ఏ కొండపాక్ లేరానండి సార్. ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే అక్కడ కొందరు వాటర్ ప్రాబ్లం చాలా సివియర్ గా ఉంది సార్ మాకు. ఒక్క నిమిషం ఆగమ్మ. శ్రీధర్ చెప్పు. సబ్మిషన్ సార్, ఆల్రెడీ ట్రాన్స్ఫార్మర్ ఉంది సార్, సింగిల్ బెడ్ ట్రాన్స్ఫార్మర్ రన్నింగ్ సార్ నవ్వు. అయితే వాళ్ళు అడిషనల్ ఒక ట్రాన్స్ఫార్మర్ అడిగారు సార్, అది మేము శాంక్షన్ కూడా అయింది సార్ రీసెంట్గా. 2-3 డేస్లో ఎరెక్ట్ కూడా చేస్తామని చెప్పాము సార్. వాళ్ళ అదిగా శ్రీధర్ ఇప్పుడు 1 ఇయర్ నుంచి కాలిపోయింది లేదు అంటున్నారు. లేదు సార్, లేదు అలాంటి ప్రాబ్లం లేదు సార్ మా దగ్గర. ఒకసారి చెకప్ చేయండి ఏ గారు, మీరు పర్సనల్గా చూసి ఇమీడియట్గా ప్లీజ్ టేక్ యాక్షన్ అండ్ రిపోర్ట్. సింగిల్ బేస్ ట్రాన్స్ఫర్ రన్నింగ్ సార్, సింగిల్ బేస్ కరెంట్ లేకపోతే ఎవరు ఉంటారు సార్ నైట్లో? ఆల్రెడీ రన్నింగ్ పొజిషన్ సార్. బొబ్బాయిపల్లి ఎక్కడ సప్లై ప్రాబ్లం లేదు సార్. సార్ ఒక్క నిమిషం సార్, వెరిఫై చేసి ఆగవా బాబు, తొందరగా పడుతున్నా ఆగి ఆడ మాట్లాడుతుంది ఇక్కడ. అక్కడ ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే సార్, అక్కడ వాటర్ ప్రాబ్లం చాలా సివియర్ గా ఉంది సార్. ఏ వాటరు? మనకి యూజ్ చేసుకోవడానికి వాటర్ కూడా లేవు సార్ అసలు. అక్కడ బోర్లు కానీ ఏమి, మనకు విలేజ్ లో వాటర్ కావాలంటే బోర్ బావుల దగ్గరికి వెళ్ళాలి సార్ మేము. డ్రింకింగ్ వాటరా? వాడుకోవడానికి సార్, మంచినీళ్ళు. అయితే వాటర్ ప్రాబ్లం ఉందనేసి ఏం చేశారంటే మా గ్రామంలో 4-5 కలిసి ఒక బోర్ లాగా వేసుకున్నాం సార్ మేము. కొందరు అందరు కలిసి ఒక 5-6 బోర్లు వేసుకున్నారు. వాళ్ళకి ఏం చేశారంటే కరెంటు మాకు ఊర్లోకి వచ్చే ట్రాన్స్ఫార్మర్ నుంచే వాళ్ళకి కరెంట్ ఇచ్చేసారు సార్ ఆ బోర్కి. దానివల్ల అటు ఇటు అంత లోడ్ ఎక్కువయ్యేసరికి లైట్స్ వెలగట్లేదు, ప్లస్ ఫ్యాన్ లైట్ వేస్తే ఫ్యాన్ ఉండదు. ఒక్క నిమిషం. వాట్ షీ సేస్ ఈస్ దేర్ ఇస్ ఎ పెక్యులియర్ ప్రాబ్లమ్ ఇన్ దట్ విలేజ్. ఊళ్ళో నీళ్ళ వస్తు లేదు కాబట్టి 5-6 ఫ్యామిలీలు 7-8 ఫ్యామిలీలు కలిపి ఒకటి వేసుకున్నారు. దానికోసం అప్పటి మోటార్ పెట్టుకున్నారు, కనెక్షన్ దానికి కూడా దీనికెళ్ళే ఇచ్చారు. దాంతో ఓవర్లోడ్ అయింది. అది ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీరు అర్జెంటుగా విలేజ్ ఎస్సీ గారు కొద్దిగా అవసరమైతే మీరే విజిట్ చేసి బొబ్బాయిపల్లి కుండపాక మండలం బొబ్బాయిపల్లి కొండపాక మండలం అర్జెంటుగా అవసరమైతే 100 kV ట్రాన్స్ఫార్మర్ పెడతారా, విలేజ్ బేస్డ్ ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తారో పెట్టి ఆ సమస్య తీసేయండి. ఓకే సార్. ఈ విషయంలో మేము రైట్ అమ్మ కదా, దానికి విషయం అయిపోయింది కదా. చాలా ముచ్చట్లు మాట్లాడుకోవాలమ్మా. మాట్లాడిన వాళ్ళే కాకుండా కొత్త సర్పంచ్లు మాట్లాడుతుంది బాగా. ఇది మండలం మీటింగ్ ఇది కాదమ్మా, మండలం మీటింగ్ స్టైల్ వేరే ఉంటుంది. ఇక్కడ కలవది, లొల్లిపెట్టుడు కలవది, పని కావాలి. ఇక్కడ శాంక్షన్ ఆర్డర్ అంతే. ఇప్పుడు సార్ నమస్కారం. అంతే కదా సార్ నమస్కారం సార్. నేను సింగాటం సర్పంచ్ సార్. సింగాటం? అవును సార్, గజ్వేల్ మండల్ సార్. 27 మంత్ల హరీష్ రావు సార్ గారు మా విలేజ్కి వచ్చాడు సార్. చెప్పి ఒక సబ్ స్టేషను, 2 చెక్ డ్యామ్లు, ప్లస్ ఒకటి డాక్రా భవనం అవి ఇచ్చారు సార్ మాకు. ఇంతవరకు ముందు ప్రభుత్వం వాళ్ళు ఏం సహకరించలేదు సార్. ఇంతవరకు ఎలాంటి పనులు ఉండదు సార్. ఇప్పుడు ఏం కావాలి మరి? సబ్ స్టేషన్ కావాలి సార్, 130 kV సబ్ స్టేషన్. సింగాటంలో 33 kV సబ్ కావాలని. అవును సార్. నోట్ చేసుకొని మీరు లోడ్ స్టడీ చేయండి సార్. సర్వే కూడా అయింది సార్, ఎకరం ల్యాండ్ కూడా ఇచ్చిన. చేస్తారమ్మా, నేను చేపిస్తా కానీ ఎందుకు. ఓకే సార్. నోట్ చేసుకుంటున్నారు వాళ్ళు కాదు, మన పిఎల్ మండలం గజ్వేల్ మండలం సార్. సింగాటరావు గారు నోట్ చేస్తున్నారు, మన పిఎల్ కూడా నోట్ చేస్తారు. మళ్ళీ వాళ్ళని అడుగుతాం గట్లేము. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చెప్పు తొందరగా చెప్పు. కానీ చాలా ఉన్నాయి సబ్జెక్టు. రోడ్లు వద్దా, మనకు కుంటలు వద్దా? మైకి అమ్మా. సార్ కుక్నూర్పల్లి గ్రామ పంచాయతీ బొబ్బాయిపల్లిలో ఇందాక 5-6 కలిసి బోర్లు వేసుకున్నాను చెప్పినాం కదా సార్. అక్కడ వాటర్ సమస్య ఉంటే 5-6 బోర్లు వేసుకుంటే మన ఏడీ గారు వచ్చేసి వాళ్ళ మీద కేసులు చేసిండు సార్. ఆ బోర్లకు 5-6 కలిసి బోర్లు వేసుకుంటే వాళ్ళకు మీటర్లు బిగించుకున్నాక కూడా వాళ్ళ మీద కేసు చేసిండు సార్. ఏడీ గారు మందిలో మాట్లాడుతాం కూర్చో ఊకుంటే 60 కేసు పెట్టకపోతే నాకు అర్థం కాదు సార్. అది ఏదైనా సుధరాయించుకోవాలి, నువ్వు హుషారు లేవు నువ్వు, అంతే కదా. ఇంకా నువ్వు మందిలో చెప్పబడితే పేపర్ వాళ్ళు రాసుకోబట్టి ఎట్లుంటుంది కదా. బదాలో పెట్టుకుంటా 60 నువ్వు ఉపాయం లేదు తెలియక కొంత బాధ. జయదేపూర్ మండలం మునియాప సార్. నేను చెప్తా, ఆయనకి చెప్తా, హనుమంతరావు సార్ చెప్తా. దాన్ని ఎట్లా చేసి చేయించేసారు అయిపోతుంది సార్. చిన్న నమస్తే సార్, కృష్ణారెడ్డి బార్గల్ సార్. మాకు మొన్న గిర్మాపూర్లో 2 ట్రాన్స్ఫార్మర్ 2 సార్లు కావాలి సార్ ఒక వారంలో. ఏ తిమ్మాపూర్ అండి? గిర్మాపూర్ బర్గల్ మండల్ గిర్మాపూర్. 2 సార్లు కాలిస్తే కూడా సేమ్ డే పోయినా తీసుకొని వచ్చిన సార్. ట్రాన్స్ఫార్మర్ ఇచ్చింది సార్ నాకు. ఇచ్చిండ్రా? లోడ్ ఎక్కువైతే సార్ దగ్గర కూడా పోయినా ట్రాన్స్ఫార్మర్ కూడా ఇప్పించింది సార్. థ్యాంక్ యూ. ఒక రిక్వెస్ట్ దయచేసి ఎస్సీ గారు, ఈ దేశమంతా ఎట్టినది ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీ బాగుండదు, కొద్దిగా శుభ్రంగానే ఉంటే మంచిగా ఉంటుంది కదా. నా రిక్వెస్ట్ ఏంటంటే సేమ్ డే ఇచ్చి పంపించేటట్టు ఏర్పాటు చేయండి. మీ దగ్గర బండి ఉంటే సబ్ స్టేషన్లో మీరు బండి పంపించండి. లేదు మీరు రైతులను రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ట్రాక్టర్ అన్న తెచ్చుకుంటారు. మొత్తం మీద సేమ్ డే పోవాలి. పంట ఎండిపోయినాక ఇస్తే మళ్ళీ వరి వెనకైంది అనుకో ఏం చేసినా వారదిగా. దానివల్ల ఏంటంటే సేమ్ డే ఇచ్చి పంపిస్తే, కొన్ని గంటల లోపల ఇచ్చి పంపిస్తే ఆడ మన అధికారం కూడా పోయి ఆయన టకాటక ఫిట్ చేయమంటే సమస్య సాల్వ్ అయిపోతుంది. కాకుండా మీరేమో చెప్తామన్నారు బ్రదర్?
ఈ మైక్ తీసుకోండి. పోల్స్ వైర్స్ ట్రాన్స్ఫార్మర్ అన్ని ఇస్తున్నారు సార్, వీళ్ళు కాంట్రాక్ట్ పద్ధతిలో ఇస్తున్నారు సార్. ఆ కాంట్రాక్టర్ వచ్చేసి రైతులే పాదుకుని రైతులే కట్టుకున్నా కానీ కనీసం కాంట్రాక్టర్ని వీళ్ళు మందనించే వాళ్ళు కూడా లేదు సార్. వాళ్ళకి బిల్స్ మళ్ళీ సేమ్ ఇచ్చేస్తున్నారు సార్. అది మన గవర్నమెంట్కు లాస్ కూడా అవుతుంది సార్. రైతులు కట్టుకున్నప్పుడు గవర్నమెంట్ వీళ్ళు కంపల్సరీగా వాళ్ళకు కట్ చేసి కాంట్రాక్టర్కు బిల్ అన్ని ఇవ్వకుంటుంటే మన గవర్నమెంట్ కానీ లాభం అవుతుంది సార్. ఇక్కడ ఏ డి గారు అండి, తూపురాన్ డి గారు అదేం చూసేది? మన కొండపాకు సార్ కాదు డిఈ డి ఏ డి అండి మీరు? తూపురాన్ మరి ఇచ్చేది ఉంటుంది నాకు అర్థం కాదు. ఇది కొండపాక మీద రాదా? సిద్దిపేట డి గారు ఉన్నారండి? డి సిద్దిపేట ఉన్నారా లేరా? సిద్దిపేట డి గారు లేరు సార్, నేను వెరిఫై చేస్తాను. మీరు రాములు సాబ్ మీరు చేయండి దయచేసి. పర్సనల్గా పోయి చూస్తాను. రేపు తర్వాత అందులో పోదు మీరు కూర్చొని రఘుమారెడ్డి గారు. పవర్ విషయంలో ఇది పవర్ విషయంలో ఏంటంటే 5 సబ్ స్టేషన్ 7 కొత్తవి మీరు శాంక్షన్ చేస్తున్నారు. సార్ ఒక రిక్వెస్ట్ సార్, కాసరేపల్లికి లూజ్ కలెక్షన్ బాగున్నాయి సార్. 60 పోల్ అడిగినాను, ఒక 15 పోల్ ఇచ్చారు సార్. ఏ ఊరు? కాసరేపల్లి ములుగు మండలి సార్. ఒకటే రిక్వెస్ట్ మీతోని, ఇంకా లూజ్ పళ్ళు ఒక్క నిమిషం. ఎంటైర్ కాన్స్టిట్యున్సీలో అది చిన్న పల్లె కానీ, లంబాడి తండ కానీ, దళితవాడ కానీ, లేదా ఊరు కానీ, ఏదైనా కానీ, నాకు వచ్చిన 1.5 కోటి కూడా ఎమ్మెల్యే కింద డబ్బు వస్తుంది కదా, వచ్చిన 1.5 కోటి కూడా దానికే ఇచ్చేసినాము. ఎక్కడ కూడా ఒక వంగిపోయిన పోల్ కానీ, ఒక లూజ్ వైర్ కానీ, మధ్యలో అవసరం ఉండి పోల్ అవసరం అక్కడ పోల్ బాతడం కానీ, ఒక్క నిమిషం విను. నెల లోపల ఇవన్నీ కంప్లీట్ రెక్టిఫై అయితే, ఒక నెల లోపల, నెల తర్వాత మళ్ళీ నేను వస్తాను, మళ్ళీ ఈయనే మీటింగ్ పెడదాం మనం. ఆ సమయానికి ఏమైనా తప్పు జరిగితే అప్పుడు పట్టుకుందాం. ఫస్ట్ టైం మనం మీటింగ్ పెట్టుకున్నాం. ఇప్పుడు మీ ముందరనే చెప్పినాం, వాళ్ళు చేసేస్తారు. 1 మంత్ టైం సరిపోద్దండి ఏసీ గారు? గజ్వేల్ కాన్స్టిట్యున్సీకి కొద్దిగా యుద్ధం ప్రకటించి చేయండి దయచేసి. మీకు ఎక్కడ సహకారంగా ఉన్నా మా వాళ్ళు చేస్తారు. మీ ఊర్లో చేస్తామండి, కొద్దిగా మీరు రాండి సపోర్ట్ అంటే గ్రామస్తులందరూ కూడా వస్తారు, సపోర్ట్ చేస్తారు. టకా 1 మంత్లో అయిపోవాలి ఎక్కడికక్కడ. మనం కూడా దయచేసి గౌరవ సర్పంచులందరితో మనవి, ఎంపీటీసీ గారితో కూడా మనవి, ఎక్కడెక్కడైతే ఈ లూజ్ వైర్స్ పైన ఉంటాయో మనం తొందరగా చేసుకుంటే, ఇమీడియట్గా చేసుకుంటే లాభం జరుగుతుంది. కాబట్టి మొత్తం డిపార్ట్మెంట్ వస్తారు, నేను కూడా మానిటర్ చేస్తాను, హనుమంతరావు గారు కూడా మానిటర్ చేస్తారు. మీ గ్రామాలలో కార్యక్రమానికి వచ్చినప్పుడు మనం కూడా ప్రజలందరినీ జమ చేసి సహకారం చేయాలి. చాలా స్పీడ్గా చేసుకోగలుగుతాం మనం. సార్ నమస్కారం సార్, నేను గజ్వేల్ ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీ పరిధిలోని క్యాసారం గ్రామం సార్, మాది ఫస్ట్ వార్డు. తెలుసు కదా మీ నాయన గారు, చెప్పండి. అయితే మా దగ్గర ఏమి సమస్య ఉందంటే, మాకు క్యాసారం గ్రామానికి మరి దాదాపుగా 10-20 సంవత్సరాల నుంచి జాలిగామ ఫీడర్కు అటాచ్ చేసారు సార్. అది కరెంటు జాలిగామ ఫీడర్కు, ఆ జాలిగామ ఫీడర్కు అటాచ్ చేయడం వలన మరి స్ట్రీట్ లైట్స్ కూడా రావడం లేదు. దాంతోపాటు మన ఇరిగేషన్కు సంబంధించిన మోటార్స్ కూడా కాలిపోవడం జరుగుతుంది. మరి అది మాకు సపరేట్ ఒక ట్రాన్స్ఫార్మర్ మరి కావాలని చెప్పి కోరుతున్నాం సార్. అంటే జాలిగామలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ లింకేజ్ ఉందా సార్? ఆ లింకేజ్ని తీసేస్తే మాకు నగర పంచాయతీలో 24 అవర్స్ మా గ్రామానికి కూడా మరి కరెంట్ వచ్చే అవకాశం ఉంటుంది సార్. అదొకటి. ఒక ట్రాన్స్ఫార్మర్ ఇయ్యింది కదా అది. నారాయణ రెడ్డి గారని రిటైర్డ్ ఎంఈఓ ఆఫీసర్, అగ్రికల్చర్ ఆఫీసర్, ఎండిఓ ఇన్ఛార్జ్, ఈజ్ ఏ రెస్పాన్సిబుల్ పర్సన్. థ్యాంక్ యూ. ఇప్పుడు అందరు కూడా దయచేసి కరెంటు విషయంలో మనకు ఒక ప్రత్యేకంగా ఒక ఎలక్ట్రిసిటీ డిఈ గారే ఉన్నారు గాడా ఆఫీస్లో. 10 కోట్ల రూపాయల డబ్బు ఇప్పుడు సారు కూడా 1.5 కోటి ఇచ్చిండు. ఇక కరెంటు పనులు ఏమి ఆగాయి, ఎవరికన్నా ఇబ్బంది ఉంటే స్ట్రైట్గా గాడా హనుమంతరావు సార్ని కలవండి, అవి పరిష్కారం అవుతాయి. ఇంకొక డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసి ఇంకో సబ్జెక్ట్లో పోదాం. చాలా సబ్జెక్టులు ఉంటాయి కదా మనకు. ఏం కావాలి? తీగులు ఏం సంగతి? మైక్ ఏవా బాబు అక్కడ? మా దగ్గర సింగిల్ ఫేస్ కరెంట్ రాగానే ఏదో ఒక మూలకు మొత్తం వైర్ దగ్గర కింద పడుతుంది సార్. దీనికి కారణం ఏంటంటే, ఒక వ్యక్తికి 5 సింగిల్ ఫేస్ మోటార్లకు కనెక్షన్లు ఇచ్చారు మా ఏఈ గారు. ఎన్నిసార్లు చెప్పినా సింగిల్ ఫేస్ వ్యవసాయానికి ఇచ్చిండు అన్నట్టు. అవి కట్ చేయరు సార్, మా లైన్ స్ట్రీట్ లైట్లు వస్తాయని చెప్తే ఎన్నిసార్లు చెప్పినా కానీ కట్ చేస్తలేరు. సుధాకర్ రెడ్డి గారు, నేను చెప్తా ఇక్కడ మన హనుమంతరావు గారికి చెప్తా, సారే వచ్చి మీ ఊళ్ళో స్వయంగా చూస్తారు. ఆ ఏఈని తీసుకొని వస్తారు, డిఈని తీసుకొని వస్తారు. సమస్య ఉంటే వారికి అక్కడ చెప్పండి, ఆన్ ది స్పాట్ పరిష్కారం చేస్తారు. రైట్ ఓకే. థ్యాంక్ యూ రాములు సార్. థ్యాంక్ యూ సార్. 1 మంత్ లోపల మాత్రం నా మాట దక్కేయాలి మీరు. తప్పకుండా సార్. నెక్స్ట్ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ పోదామండి. రోడ్లు నువ్వు ఇంతకుముందే చెప్తావు కదనే. నమస్కారం సార్, కొండపాక మండలి చెప్తున్నా సర్పంచ్ సార్. మా దగ్గర కొండపాకాల సబ్ స్టేషన్ చాలా రోజులు అవుతుంది. ఒకటే పెద్ద ట్రాన్స్ఫారం ఉంది, అది 8 గంటలు ఉదయం ఇస్తే మధ్యాహ్నం మాకు వస్తుంది సార్. వెల్కట్ట విశ్వనాథ్పల్లి చెప్తున్నారు, దానివల్ల ప్రాబ్లం అవుతుంది. దుద్దడనేమో ఒకటే సేమ్ టైంకి వస్తున్నాయి 2 ట్రాన్స్ఫర్. ఆ ట్రాన్స్ఫర్ అని
వృద్ధుల పెద్ద ట్రాన్స్ఫార్మర్ ఇక్కడ కూడా ఇంకో 5 MVA పెడుతున్నారు, ఇందాక చెప్పిండు సార్, నువ్వు విన్నట్టున్నావు. 15 5 MVAలు కొత్తవి పెడుతుండ్రు, మనది కూడా పెడతారు. అదే అందులో మనది కూడా వేరే సబ్జెక్ట్ మాట్లాడుకుందాం తమ్మి, చాలా ఉన్నాయి ఇంకా. సార్ నమస్కారం సార్, భవానందపూర్ సర్పంచ్ సార్. నేను మా పాండ్రంగ ఆశ్రమంలో అయితే డ్రింకింగ్ వాటర్ చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఒకటి సింగిల్ ఫేస్ మోటార్ ఉంది, ఇంకోటి చెర్ల 3 ఫేస్ మోటార్ ఉంది సార్. అది అయితే దానికి మేము కరెంట్ డ్రింకింగ్ వాటర్ కాడికి ఇప్పుడు వస్తాం మనం, నువ్వు కూర్చో దయచేసి. లైన్ అయితే డ్రింకింగ్ వాటర్ కాడికి వస్తామా బాబు, కూర్చో. హలో, పవర్ కనెక్షన్ ఇస్తే డ్రింకింగ్ వాటర్లో వచ్చినప్పుడు మళ్ళీ ఉంటాయి కదా సమస్య. హలో హలో ఇక హలో లేదు, కూర్చో. ఇక కరెంటు ఎవరికి ఇబ్బంది ఉన్నా బాబు, డబ్బులకు ఇబ్బంది లేదు. సార్ చెప్పిండు, ఒక డిఈ గారు ఉన్నారు, మీరు కలవండి, గాడా ఆఫీస్లో కలవండి. ఇదే పొద్దుకుతుందా బాబుగా, వేరే డిపార్ట్మెంట్ మాట్లాడుకుందాం తమ్మి. సార్ శ్రీరాంపూర్ సర్పంచ్ సార్, వెంకటేష్ సార్ నా పేరు. మా ట్రాన్స్ఫార్మర్ ఇంతకుముందు గతంలో 5 సార్లు కాలిపోయినా వెంబడే ఇస్తున్నారు సార్. 5 సార్లు కాలిపోయినా కానీ కూడా లోడ్ ఎక్కువైందని చెప్పిన 5 సార్లు కలిపి మొత్తం పొలాలన్నీ ఎండిపోయినాకి ఇచ్చారు సార్ 100 ట్రాన్స్ఫార్మర్. మన వెంబడే ఇమీడియట్లీ ఇచ్చినారు కదా సార్. మళ్ళీ మండల మీటింగ్ స్టైల్కే పోతున్నావు తమ్మి. అట్లాగే సార్, ఇది బాగా అలవాటు అయింది, ఇట్లా మాట్లాడు ఏదో పేపర్లు రాదు, అది పద్ధతి కాదు కదా. గవర్నమెంట్ అంతా నీ ముందు కూర్చొని చెప్తున్నా, మళ్ళీ గదేం బాగోతం పెట్టినావా? ట్రాన్స్ఫర్స్ ఇమీడియట్లీ ఇవ్వట్లేదు అని చెప్పినావు కదా, ఇన్నావు కదా, ఇన్నాక మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నావు? టైం ఖరాబ్ అవుతుంది కదా. ఇంకో పని చేయండి దయచేసి రఘుమారెడ్డి సాబ్, ఒకసారి రివ్యూ చేసి ఓవర్లోడెడ్ ట్రాన్స్ఫార్మర్ లెక్క ఉన్నట్టయితే, ఈ రిపీటెడ్గా కాలిపోయే ట్రాన్స్ఫార్మర్ ఉన్నట్టయితే ఒకసారి ఐడెంటిఫై చేయమనండి. ఒక స్పెషల్ కేసు కింద తెప్పించుకొని దాన్ని ఎట్లా అడ్రస్ చేయాలో దాన్ని ప్లాన్ చేయండి. ఇప్పుడు మనం ఏంటంటే వాళ్ళు అందరూ మాట్లాడదాం ట్రై చేస్తున్నారు, కొన్ని సమస్య ఉంటేనే అంటారు, లేకపోతే బట్టి కూడా అనరు. అక్కడ ఏదో ఇష్యూ ఉంటేనే చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇంత టైం మాట్లాడినా ఇంకా సరిపోతలేదు. చూడండి రోడ్ల విషయం, ఇక్కడ ఈ సత్యనారాయణ రెడ్డి గారు సార్, ఇక్కడ ఇప్పుడు మన గజ్వేల్ నియోజకవర్గంలో పంచాయతీ రోడ్ల యొక్క నిడివి ఎంత పొడవు, లెంత్? ఎస్ లెంత్ ఆఫ్ పంచాయతీరాజ్ రోడ్స్, దానిలో మట్టి రోడ్లు మొరం రోడ్లు ఎన్ని అన్నీ చెప్తాను సార్. చెప్పండి. ఓకే సార్, మనందరికీ ఎంతో ఆత్మీయులైనటువంటి మన ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా పెద్దలు మన ఇరిగేషన్ మినిస్టర్ గారు హరీశ్వరరావు గారు, నా తోటి అధికారులు, ప్రజాప్రతినిధులందరికీ నమస్కారం. నా పేరు సత్యనారాయణ రెడ్డి, నేను ఇంజనీరింగ్ చీఫ్ పంచాయతీరాజ్ అండి. సో మా శాఖ ద్వారా మా ఆబ్జెక్టివ్స్ ఆఫ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఏంటంటే, మావి గ్రామీణ రహదారులు నిర్మించడము, వాటిని మెయింటైన్ చేయడము, అదేవిధంగా ప్రభుత్వ శాఖలో ఉన్నటువంటి వేరియస్ డిపార్ట్మెంట్ బిల్డింగ్స్ ఇన్ రూరల్ ఏరియాస్, గ్రామీణ ప్రాంతంలో ప్రభుత్వ శాఖలకు సంబంధించిన భవనాలను నిర్మించడం, వాటిని మెయింటైన్ చేయడము, అదేవిధంగా ఈ జిల్లా పరిషత్తు, మండల పరిషత్, గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ కట్టడము, అదేవిధంగా గ్రామాల్లో కమ్యూనిటీ హాల్స్, అంగన్వాడీ బిల్డింగ్స్. ఎస్ సార్, ఇవన్నీ కూడా మేము చేస్తుంటామండి. సో దీంట్లో ప్రధానంగా స్లైడ్, ఈ 6 మండలాల్లో పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి రోడ్లు 241 రోడ్లు ఉన్నాయి సార్. అందులో వాటి నిడివి పొడవు 755 కిలోమీటర్లు సార్. 6 మండలాలు కలిపి పంచాయతీరాజ్ రోడ్స్ సార్. టోటల్ లెంత్ ఆఫ్ పంచాయతీరాజ్ రోడ్స్ ఇన్ గజ్వేల్ కాన్స్టిట్యూన్సీ. ఎస్ సార్, 755 కిలోమీటర్స్ లెంత్ రోడ్స్ ఉన్నాయి సార్ మావి. అవి కాక ట్రాక్ కూడా కొన్ని బండ్లు మేము ఐడెంటిఫై చేసి సార్, ఇంకా పూర్తి నిర్మాణం జరిగింది. అవి 42 కిలోమీటర్లు ఉన్నాయి సార్. అవి వెరసి 797 కిలోమీటర్లు మొత్తము పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి రోడ్లు ఉన్నాయి సార్ ఈ 6 మండలాల్లో, ఈ కాన్స్టిట్యున్సీలో. ఇందులో సార్ సిమెంట్ రోడ్లు, బీటీ రోడ్లు మనకు 379 కిలోమీటర్లు ఉన్నాయి సార్. అవి అదేవిధంగా మెటల్ రోడ్లు 154.69 కిలోమీటర్లు సార్. గ్రావెల్ రోడ్లు 135 కిలోమీటర్లు సార్. మట్టి రోడ్లు 89 కిలోమీటర్లు. ఈ విధంగా ఇవి కాక 42 కిలోమీటర్లు మన ట్రాక్ అనుకుంది సార్. ఇవన్నీ కలిపి 422 కిలోమీటర్ల రోడ్లు మనం అభివృద్ధి చేయాల్సిన పరిస్థితి ఉంది సార్ ఇక్కడ ఈ 6 మండలాల్లో. అదేవిధంగా సార్ మనకు ఎగ్జిస్టింగ్ సీడీ వర్క్స్ అయితే 829 కల్వర్ట్లు కానీ బ్రిడ్జిలు కానీ ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి సార్. ఇవి కాకుండా మనం చేయాల్సింది కూడా నేను అంటే ఇవి మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సార్. అదేవిధంగా చేయాల్సినవి కూడా చెప్తా సార్ నేను ఐటమ్ వైజ్. సో అదే ఈ రోడ్లే కాకుండా సార్ ఈ జీపీ బిల్డింగ్స్ మనకు రోడ్లే సార్. ఓకే సార్. సార్ ఈ రోడ్లే సార్ మనకు ఇప్పటికి జీపీలు 128 ఉన్నాయి సార్ ఈ 6 మండలాల్లో. ఇందులో 123 గ్రామ పంచాయతీలు ఆల్రెడీ బీటీ రోడ్లతో కవర్ అయినాయి సార్. ఇంకా 4 రోడ్లకు ఈ శాంక్షన్ అయ్యి ప్రగతిలో ఉన్నాయి సార్ బీటీ రోడ్ చేయడానికి. మొత్తం మీద ఈ 6 మండలాల్లో ఒకే ఒక గ్రామ పంచాయతీ బీటీతో కవర్ కాలేదు సార్. అది భవానందపూర్ సార్, ములుగు మండలంలో. దీన్ని కూడా సార్ తమరు మొన్న 7వ తారీఖు నాడు మంజూరు చేసిన
పెద్ద ఎత్తున రోడ్డు టేకప్ చేసిన దాంట్లో ఈ గ్రామ పంచాయతీ కూడా మనము టేకప్ చేయడం జరిగింది సార్. దీనికి 137 లక్షలతో బీటీ రోడ్ కూడా అప్గ్రేడేషన్లో మనం తీసుకున్నాం సార్. ఈ ఒక్క గ్రామ పంచాయతీ కవర్ అయిపోయి ఎంటైర్ ఈ 6 మండలాల్లో ఏ ఒక్క గ్రామ పంచాయతీ కూడా బీటీ రోడ్ లేకుండా ఉండదు సార్ దీంతో. అదేవిధంగా సార్ మనకు మొత్తం హ్యాబిటేషన్స్ ఈ 6 మండలాల్లో 274 ఉన్నాయి సార్. దీంట్లో మనకు ఆల్రెడీ బీటీ రోడ్లతో 222 హ్యాబిటేషన్స్ కవర్ అయిపోయినాయి సార్. ఇందులో ఇంకా మిగిలిపోయినదంటే సార్ 5 హ్యాబిటేషన్స్ ఈ